వైసీపీ పార్టీకి బలం బలహీనత జగనే. ఎవడికి నచ్చినా నచ్చకపోయినా నిజాలే చెబుతా. ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడం. వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? వస్తే ఎందుకు వస్తుంది? రాకుంటే ఎందుకు రాదు? భజనలు చేసే వాళ్ళలాగా కాకుండా చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామా? భజనలు ఎప్పుడైనా సరే తాత్కాలికంగా సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ అంతిమంగా అవి భవిష్యత్తునే నాశనం చేస్తాయి. భవిష్యత్ ఏంటో మన కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు మనకు తెలిసే తప్పటడుగులేస్తే మాత్రం అది ఒక్క జగన్ జీవితాన్నే ప్రభావితం చేయదు, కొన్ని కోట్ల కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. అది ఎటువంటి నిర్ణయమైనా సరే, చావో రేవో. జగన్ చెప్పిన దాన్ని బట్టి మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో జగన్ అనేవాడు కాంగ్రెస్ తో కలవడని. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా బీజేపీతో ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. జగన్ కాంగ్రెస్ తో ఎందుకు కలవడంటే కాంగ్రెస్ పార్టీ తనను జైల్లో వేసి ఇబ్బంది పెట్టిందని. ఇక రెండో కారణం చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసే ఉన్నాడని. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం, చంద్రబాబు కాంగ్రెస్ తోనే కాదమ్మా బీజేపీతో కూడా కలిసే ఉన్నాడు. మరేం చేద్దాం? కాంగ్రెస్ తో ఇండైరెక్ట్ గా కలిసి ఉంటే బీజేపీతో డైరెక్ట్ గానే కలిసి ఉన్నాడుగా. మరి జగన్ భవిష్యత్ ఏంటి? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది మనిద్దరం చాలా క్లారిటీగా మాట్లాడుకుందామా? జగన్ ఎప్పుడైనా సరే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే అది ఒక్క జగన్కే నష్టం చేయదు. జగన్ ని నమ్ముకున్న కొన్ని లక్షల మంది జీవితాలను చిన్న భిన్నం చేస్తుంది. జగన్ కి అధికారం కంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే ఇష్టం. తాను అధికారంలోకి రాకపోయినా సరే. అందుకే తానిచ్చిన మాట కోసమే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే సీఎం అవ్వాల్సిన వాడు సీఎం అవ్వలేదు. 2014లో కూడా రైతు రుణమాఫీ హామీని ఇవ్వకపోవడం వల్లనే ఓడిపోవడం జరిగింది. కాపులను బీసీల్లో చేర్చలేను అని 2019లో కరాఖండిగా చెప్పాడు జగన్. మాటిస్తే తప్పడురా అని ప్రజలు నమ్మారు కాబట్టే జగన్ 2019లో గెలిచాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఒకసారి బలం అవుతుంది, మరోసారి బలహీనత అవుతుంది. జీవితంలో నీతి నిజాయితీగా ఉండాలి, కానీ అతి నీతి అతి నిజాయితీగా ఉండకూడదు ఎవరైనా సరే. ఎందుకంటే అతి అనేది ఎప్పటికైనా ప్రమాదకరం. మాట ముఖ్యమా మనిషి ముఖ్యమా అంటే నేనైతే మనిషే ముఖ్యమంట. ఎందుకంటే ఇచ్చిన మాటను ఈ రోజు కాకపోతే రేపు నిలబెట్టుకోవచ్చు, కానీ మనిషి ఒకసారి పోతే మళ్ళీ రాడుగా. తనని నమ్ముకున్న మనుషులనే కోల్పోయిన తరువాత మాటుంటే ఏంటి లేకుంటే ఏంటి అనేది నా అభిప్రాయం. కానీ జగన్ అభిప్రాయం ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. పుట్టిన మనిషి ఎప్పటికైనా చనిపోక తప్పదు. అటువంటి మనిషి చనిపోయిన తరువాత పలాని మనిషి మాటిస్తే తప్పడురా అనేదే ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే తానిచ్చిన మాటకే కట్టుబడి ఉంటాడు జగన్. రాష్ట్రాన్ని దేశాన్ని ఎంతో మంది రాజులు రాజకీయ నాయకులు పరిపాలించారు. అందరూ మనకు గుర్తుండరు. వాళ్ళ ఆశయాలను నిలబెడుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు మనకు గుర్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, గాంధీజీ మనకెందుకు గుర్తుంటాడో తెలుసా? స్వాతంత్రం తెచ్చాడని. నిజమే, కానీ దానికంటే ముఖ్యమైన కారణం ఏంటో నీకు తెలుసా? గాంధీ దినోత్సవం రోజున మనకు హాలిడే వస్తుంది కాబట్టి. గాంధీజీ ఆశయాలను కొన్ని రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నాయి కాబట్టి. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటో నీకు తెలుసా? మనం ఉపయోగించే డబ్బు నోటు మీద గాంధీ తాత ఫోటో ఉంది కాబట్టి మనుషులు ఎప్పుడు గతంలోనో భవిష్యత్తులోనో జీవించరు, ప్రజెంట్ లో జీవిస్తారు. గతాన్ని తలుచుకుంటూనో లేదా భవిష్యత్తును ఊహించుకుంటూనో. కొన్ని సంవత్సరాల తర్వాత చరిత్రకు చెదలు పడుతుంది. చరిత్ర అనేది పాఠ్య పుస్తకాలలో లేకపోతే చాలా మందికి చరిత్రతో కూడా అసలు పనే లేదు. దీన్ని బట్టి నేను జగన్ కి చెప్పేది ఏంటంటే మరీ అతి నిజాయితీగా ఉండకూడదు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. దాన్ని దాటితే అది మనల్ని ఇబ్బంది పెడుతుంది. పరిస్థితులకు అనుగుణంగా మారి తీరాలి, తప్పదు. ఎందుకంటే నువ్వు కేవలం నీకోసం మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న కొన్ని కోట్ల కుటుంబాల కోసం జీవిస్తున్నావు. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఎటువంటిదైనా సరే అది అనేక మంది మీద ప్రభావం చూపుతుంది. నువ్వు అనుకున్నట్లు అది నీ ఇంటికే పరిమితం అవ్వదు, రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికే విస్తరిస్తుంది. అది మంచైనా చెడైనా సరే. కాంగ్రెస్ నిన్నొక్కడినే జైల్లో వేసింది, కానీ బీజేపీ నిన్ను 11 సీట్లకు ఓడించేసి నిన్ను నమ్ముకున్న వాళ్లను చిత్రహింసలు పెడుతూ అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంది. తెలుగుదేశం ద్వారా
ఇప్పుడు జగన్ దగ్గరుండే ఆప్షన్లేంటి? జగన్ వెంటనే కాంగ్రెస్ తో కలిశాడు అంటే బీజేపీ జగన్ ని జైల్లో వేసి ఇబ్బంది పెడుతుంది. అందుకే జగన్ భయపడుతున్నాడు. పోనీ డైరెక్ట్ గా బీజేపీతో కలిస్తే ఏమవుతుంది? జగన్ కి ఓటేసే దళితులు, ముస్లింలు జగన్ కి వ్యతిరేకమవుతారు. చంద్రబాబు బ్రతికే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ తో మళ్లీ కలిసి కుట్ర రాజకీయాలకు తెరలేపుతాడు. ఇవి జగన్ ముందుండే భయాలు. రాజకీయ పార్టీలు ఎప్పుడైనా సరే రాజకీయాలే చేస్తాయి, రాజకీయాలే చేయాలి. అప్పుడే వాటి మనుగడ ముందుకు సాగుతుంది, లేదా మధ్యలో ఎటూ కాకుండా ఆగిపోతుంది. జగన్ కాంగ్రెస్ చెప్పినట్లు వాళ్ళ నాన్న చనిపోయిన వెంటనే ఓదార్పు యాత్ర ఆపేసుంటే జగన్ కేంద్ర మంత్రి అయ్యుండేవాడు, తర్వాత సీఎం అయ్యుండేవాడు. రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు. రాజకీయాల్లో ఉండే ఏ పార్టీ అయినా తన ప్రత్యర్థిని కిందికి దించాలనే ప్రయత్నిస్తుంది కదా. అలాగే చంద్రబాబు కూడా జగన్ మీద తన బాణాలతో రాజకీయాన్ని మొదలెట్టాడు. అందులో తప్పేముంది? వీళ్ళిద్దరూ ప్రత్యర్థులు కదా. అవతలివాడు రాజకీయం చేశాడు, నువ్వు రాజకీయం చేయలేదు, అంతే తేడా. ఎప్పుడు జీవితం మనం అనుకున్నట్లు ఉండదు. జగన్ పైన చెప్పిన విధంగా చేసి ఉంటే ఇలాగే జరుగుతుందని కాదు, ఎలా జరిగి ఉండేదో కూడా మనం ఆలోచించలేం. కాంగ్రెస్ వాళ్ళు కట్టెతో కొడితే బీజేపీ వాళ్ళు కత్తితో పొడిచి చంపేశారు. ఇప్పుడు కొన ప్రాణంతో తల్లడిల్లుతున్నాడు. ఎందుకంటే అడుగడుగునా తనని నమ్ముకున్న కార్యకర్తలు అరెస్టులవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, దాడులకు గురవుతున్నారు. కాబట్టి వ్యవస్థల ద్వారా చంద్రబాబు మేనేజ్ చేసిన విధంగా జగన్ మేనేజ్ చేయడం లేదు. కాబట్టి మరి జగన్ ఏం చేస్తే బాగుంటుంది అంటే, రెండు పడవల ప్రయాణం చేస్తే ఇటూ కాకుండా అటూ కాకుండా మధ్యలో మునిగిపోతాం అని కొందరి భావన. ఇది నిజం ఎంత మాత్రం కాదు. ప్రాక్టికల్ గా చెప్పాలంటే చంద్రబాబు అయినా నితీష్ కుమార్ అయినా ఎప్పుడు రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు, కానీ ఏనాడు మునిగిపోలేదు. మనం చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఏదో ఒక పడవనెక్కి ప్రాణాలు కాపాడుకోవాలి గాని, అంతేగాని నేనే పడవను ఎక్కను అంటే ఎలా? కత్తితో పొడిచి చంపేవాడి కన్నా కట్టెతో కొట్టేవాడే నయం. అందుకే బీజేపీతో కలిసి ఉంటూనే కాంగ్రెస్ తో కూడా నువ్వు జత కట్టాలి. అయినా నేను కాంగ్రెస్ తో డైరెక్ట్ గా కలవమని ఎక్కడా చెప్పడం లేదు. ఇండియా కూటమిలో తాను ఒక భాగస్వామిగా ఉండాలి. ఎందుకంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఒకటే లేదుగా. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు. బీజేపీకి భవిష్యత్తు లేదు. ఆల్రెడీ బీజేపీ ఓడిపోయింది, ఈవీఎంలతో నెట్టుకొచ్చిందంతే. ఇది ఏ క్షణాన్నైనా కూలిపోయే కూటమి ప్రభుత్వం. సరిగ్గా గురి చూసి కొడితే భవిష్యత్తు మాత్రం రాహుల్ గాంధీదే. అతనే కాబోయే ప్రధానమంత్రి. ఇద్దరి వయసు కలుస్తుంది, మాటలు కలుస్తాయి, ఇద్దరి మధ్య మంచి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. 10 సంవత్సరాల క్రితం ఉన్న రాహుల్ గాంధీ వేరు, ఇప్పుడున్న రాహుల్ గాంధీ వేరు. ఓటమి చాలా నేర్పించింది రాహుల్ గాంధీకి. మాట్లాడితేనే కదా తెలిసేది మనిషి ఎలాంటి వాడు అనేది. తన వద్ద ఉండే చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజా రేపా అనే పరిస్థితి ఉంది. కాబట్టి జగన్ బీజేపీతో ఉంటూనే ఇండియా కూటమితో కూడా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. లేదంటే రేపొద్దున కూటమి ప్రభుత్వం పడిపోయిన వెంటనే చంద్రబాబు మళ్ళీ కాంగ్రెస్ లోకి జంప్ అవుతాడు. ముందు కాంగ్రెస్ ద్వారా ఇబ్బంది పెట్టాడు, ఇప్పుడు మోడీ ద్వారా ఇబ్బంది పెడుతున్నాడు, మళ్ళీ కాంగ్రెస్ ద్వారా ఇబ్బంది ఖచ్చితంగా పెడతాడు. అందుకే ఎప్పుడో ప్రాణం మీదకి వచ్చినప్పుడు మాత్రమే డూ ఆర్ డై మ్యాచ్లు ఆడాలి. అంతేగాని ప్రతిసారి నేను డూ ఆర్ డై మ్యాచ్లు ఆడతానంటే మంచిది కాదు. అప్పుడప్పుడు సేఫ్ గేమ్లు ఆడటం చాలా అవసరం. సేఫ్ గేమ్ ఆడకపోతే నువ్వు ఇబ్బంది పడతావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. లేదు దీనికంటే బెటర్ ఆప్షన్ ఇంకేదైనా ఉంటే అది ప్రజలందరికీ తెలియజేసి నువ్వు ముందుకెళ్ళు. రేపొద్దున ఏపీలో కాంగ్రెస్ ఖచ్చితంగా బలపడుతుంది. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కానీ అధికారంలోకి వచ్చేవాన్ని ఖచ్చితంగా ఆపుతుంది. అది ప్రభుత్వ వ్యతిరేక ఓటును, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లను చీల్చి పడేస్తుంది. కాబట్టి ఆల్రెడీ మొన్ననే జరిగింది. ఎక్కడో కాదయ్యా, నీ సొంత కడప జిల్లాలోనే. అది ఈవీఎంలతో జరిగినా సరే దాని నుంచి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకోవచ్చు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లోనే ఖాళీ అయిపోయింది, కానీ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ 18,000 ఓట్ల మెజారిటీతో గెలిచింది. కానీ ఇక్కడే ఒకటి గమనించాల్సిన విషయం, కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థి ఎవ్వడికీ తెలీదు. కానీ వైసీపీకి పడాల్సిన 18,000 ముస్లిం ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చేయడం వల్లనే నీ కంచుకోట లాంటి కడపలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. అందుకే నువ్వు ఇండియా కూటమితో కూడా కలిసి ఉంటే ఓటు చీలే ప్రమాదం ఉండదు. నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళు జైలుకెళ్లే ప్రమాదం అస్సలు ఉండనే ఉండదు. ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. జగన్ తెలిసే తప్పటడుగు వేస్తావో, తెలివిగా అధికారంలోకి వస్తావో ఇక నీ ఇష్టం.